రంగంలోనే కొనసాగించడం కోసం మేము బీజేపీ ప్రభుత్వం పైన మోడీ గారి పైన ఒత్తిడి తీసుకొస్తాం. స్పష్టమైన ప్రకటన చేయిస్తాం. స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ కూడా ప్రైవేటీకరణ జరగదు 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 జరగదు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ సొంత గనులు తీసుకొచ్చే వరకు కూడా మోడీ గారి పైన మేము ఒత్తిడి తీసుకొస్తాం. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు తీసుకొచ్చి తీరుతాం అని ఆ రోజు చెప్పిందే ఏ విధంగా చేశారు చూసాం. యువగలం పేరుతో లోకేష్ ఆ రోజు చేసిన పాదయాత్రలో ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ యువగలానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ పాదయాత్రలో కలిసినప్పుడు ఆ రోజు లోకేష్ ఈ రోజు నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నేనే, ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేది నేనేని అతను చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. మరి లోకేష్ ఒక్క రోజైనా ఈ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారా? ఇన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటే కనీసం దీని మీద ఈ రోజు వరకు కూడా గత 15 నెలలుగా స్పందించిన సందర్భం లేదు. ఈరోజు ఏదైతే ఎన్నికలకు ముందు మీరు ఏదైతే మాట్లాడారో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్టీల్ ప్లాంట్కి సొంత గనులకు సంబంధించి, కాంట్రాక్ట్ లేబర్ సంబంధించి ఇప్పటికీ కూడా భూములు కోల్పోయి వారికి ఇంకా ఉద్యోగాలు కల్పిస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము ఆపుకుంటామని చెప్పారో మా యొక్క డిమాండ్ ఒకటే. కార్మిక సంఘాలు ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేరుస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిన్న మీరు మాట్లాడిన తీరుకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి తక్షణం క్షమాపణ చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు తీర్మానం చేసి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 32 విభాగాలకు సంబంధించి మీరు ఖండాలుగా విభజించి ప్రైవేటీకరణ చేశారో ఆ 32 విభాగాలకు సంబంధించి కూడా తక్షణం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే కొనసాగినాయో ఆ 32 విభాగాలకు మీరు ఏదైతే టెండర్లు పిలిచారో వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి వాటిని కూడా స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే జరగాలని, ముఖ్యంగా ప్లాంట్ స్వయం సమృద్ధి సాధించాలంటే సొంత గనులు ఉంటేనే స్వయం సమృద్ధి సాధిస్తుంది. ఇంకొక మాట చెప్పారు ఈ పెద్ద మనిషి నిన్న. ఇప్పుడు ఇంకా మొదలు కాని మెట్టలకు సంబంధించి పెట్టుబడులు మేము వ్యతిరేకం కాదు, పెట్టుబడులు రావాలి. నేనే సెంటర్లో ఇన్ఫ్లుయెన్స్ చేశాను, నేనే పెద్దరికం వహించాను. నా చొరవతోనే ఈరోజు మెట్టలకి ఆల్రెడీ సొంత గనులు కూడా కేటాయించడం జరిగింది. ఎంత సిగ్గుసేటండి! అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అదే మీటింగ్లో స్టీల్ ప్లాంట్ విశాఖ హుక్కుకు సంబంధించి మాట్లాడుతూ నిస్సిగ్గుగా ఆ మిత్తల్ కంపెనీకి నేనే సొంత గనులు కేటాయించాను, నేనే ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పుకుంటా ఉన్నాను. అంటే 40 సంవత్సరాల అనుభవం ఉండి కనీసం ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్రానికి ఏ రకమైన నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాం, ఎలాంటి నిర్ణయాల వల్ల ఈ ప్రాంత భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించాల్సింది పోయి ఆయన నోటికొచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాటం చేశామో ఆ పోరాటాన్ని మళ్ళీ కొనసాగిస్తాం. కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి న్యాయం పైన పెండింగ్ ఉన్న ఇష్యూస్ సంబంధించి కానీ ఒక ఉద్యమ రూపంలో ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళు ఎలాంటి కార్యాచరణ రూపొందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి వెన్నంటి నడుస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్న అహంకారాన్ని, నిరంకుశ రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం పైన చూపిస్తున్న, ముఖ్యంగా విశాఖ హుక్కుని కించపరిచే విధంగా, కార్మికులు కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల విషయంలో ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా మేము ఉద్యమాన్ని రూపొందించి ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం.
స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు వాళ్ళు ఉద్యమం చేస్తే మీరు మద్దతు ఇస్తారా? మీ పార్టీ తరఫున ఏమన్నా దీన్ని లీడ్ చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? తప్పకుండా కార్మికులు, కార్మిక సంఘాలు, కాంట్రాక్ట్ వర్కర్స్, ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా చూసి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పెద్ద మనిషి మంచి విషయాన్ని గుర్తు చేశారు. 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సొల్లు కబుర్లు చెప్పే ఈ పెద్ద మనిషి సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భూములు కోల్పోయిన కార్డుల ద్వారా పొందిన వారిని తొలగించి ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. అది మీ కంటికి కనిపించట్లేదా? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? ఆయన ఇందాక ఒక మాట చెప్పారు, ప్రతి 3 నెలలకు ఒకసారి నేను సమీక్ష చేస్తాను స్టీల్ ప్లాంట్ గురించి, స్వయంగా నేనే ఇన్వాల్వ్ అవుతాను స్టీల్ ప్లాంట్కి సంబంధించి. 17 నెలలు అయింది. 17 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మీకు తెలియదా? కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాల యొక్క ఆర్తనాదాలు మీకు వినిపించట్లేదా? నిర్ద్వందంగా తీవ్రవాదుల్లాగా కాంట్రాక్ట్ కార్మికుల్ని సడన్ గా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా గేటు దగ్గర అడ్డగోలుగా ఆపి వారి స్థానంలో ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి 5,000 మంది కార్మికులు జాయిన్ చేసుకున్నది మీ కంటికి కనిపించట్లేదా? అంటే మీరు ఉద్యోగాలు ఎవరికి కనిపిస్తారు? పక్క రాష్ట్రాల వాళ్ళకి, లేదా గుజరాత్ నుంచో, మహారాష్ట్ర నుంచో, లేదా తెలంగాణ నుంచో, ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారా? మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోరాటం చేస్తాం. కార్మిక సంఘాలు కానీ, నష్టపోయిన కుటుంబాల తరఫున కూడా